సావిత్రిబాయి పూలే జన్మదిన జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ స్వర్ణకుమారి, గైనకాలజిస్టు. చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నేను ఖమ్మం వచ్చి 23 ఇయర్స్ అయింది. రాజకుమారి తల్లి పిల్లల హాస్పిటల్గా ఇక ఖమ్మంలో స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు మీ అందరి సపోర్ట్ తోటి మంచి పొజిషన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. నేను కూడా ఒక ఫీమేల్గా ఎడ్యుకేషన్ కోసం ఇంపార్టెన్స్ తెలుసుకుని చదివి ఈ సొసైటీలో ఈ స్థానంలో ఉన్నానంటే కారణము సావిత్రిబాయి పూలే మేడం యొక్క ఆశీస్సులు అనుకుంటున్నాను. నేను మేడం గురించి మేము చాలా తక్కువ స్కూల్ డేస్లో అంతగా తెలియదు, కానీ ఇప్పుడు ఖమ్మం వచ్చాక నేను ఆవిడ గురించి తెలుసుకోవడం జరిగింది. 200 ఇయర్స్ బ్యాక్ ఇంత గొప్పగా ఆశయంతో ఆవిడ పుట్టిందంటే అది దేవుడు మనకి ఇచ్చిన వరం అని నేను అనుకుంటున్నాను. ఆవిడకి ఆ థాట్ ఎలా వచ్చిందో ఆ థాట్కి మెయిన్ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆయన చదివింది కాకుండా వాళ్ళ భార్యని ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఆవిడని కూడా చదివించి ఒక టీచర్గా తయారు చేసి ఇంకా ఆవిడ ద్వారా ఇంకా ఎంతోమంది మహిళలు కూడా చదవాలనే ఉద్దేశంతో స్కూల్ స్థాపించి అట్లాగే ఆవిడ జీవితకాలంలో 56 స్కూల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో స్థాపించి ఎంతోమంది మహిళలకు ఆవిడ చదువుని ప్రసాదించారు. నిజంగా అంత గొప్ప ఆశయం కలగటం అంటే మామూలు విషయం కాదు. మనం ఆవిడని ఈ జయంతి రోజున మనం స్ఫూర్తిగా తీసుకుని మన ఇళ్లలో ఉన్న మహిళలను కూడా మనం పిల్లల్ని బాలికల్ని చక్కగా ఆవిడని ఆదర్శంగా పెట్టుకుని ఎంతో కొంత మనకున్నంత పొజిషన్లో ఉన్న సంపాదనలో వాళ్ళని చదివించి ఈ సొసైటీకి మంచి మహిళలను తయారు చేయాలని మనం ఈ జయంతి సందర్భంగా మనందరం డెఫినెట్గా తీసుకోవాలి. గోల్గా తీసుకుని మనము డెఫినెట్గా మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మహిళలకు మనకు తెలిసినంత జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళు కూడా మంచి పొజిషన్లో చదువుకునేందుకు మనము తయారు చేయాలని ఈ జయంతి సందర్భంగా మీ అందరినీ విన్నవించుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన వీరనారీమణి ఆశయ సాధన కమిటీ సభ్యులందరికీ సభాముఖంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి నాకు కూడా భాగస్వామి ఇచ్చినందుకు మిమ్మల్ని మరీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ ఫ్యూచర్లో ఏమైనా జరిపితే నన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని మీకు ఈ సభాముఖంగా అర్థిస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. నేను ఈ ప్రోగ్రాంకి ఇంతకుముందు పిలిచారు భద్రనాయక్ గారు, ఇప్పుడు రాలేకపోయాను, ఫస్ట్ టైం వచ్చాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే కొత్త సంవత్సరంలో తెలుసు, అందరికీ తెలిసే ఉంటారు, ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలే. అంటే మనం వచ్చిన ఉద్దేశం కూడా అందరికీ తెలియాలమ్మా. సరే, ఇప్పుడు సార్ వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు, అందరూ అనుభవంతో చాలా బాగా మాట్లాడారు. మెయిన్ ఏంటి అంటే సమాజంలో ఒక్కటే, మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళం ఎవరైతే ఉన్నామో చాలా వరకు చిన్న చిన్న వాటికి ప్రలోభపడతామని చెప్పారు. అంటే మనకి ఒక చిన్న అరిసె ముక్కిచ్చినా మనకి అది పండగలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ ఎక్కువ అగ్రకులాల వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకంటూ ఒకటి టార్గెట్ ఉన్నప్పుడు అది రీచ్ అయ్యే వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఎక్కువ మంది జనాభా వెనకబడే మన వర్గాల వాళ్ళే ఎక్కువ మంది ఓటింగ్లో కానీ దేంట్లో కానీ మన వాళ్ళమే ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. మనకి సావిత్రిబాయి పూలే గురించి అంటే నాకు తెలిసిన విషయాలు నేను చెప్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే అమ్మా, ఇక్కడ వచ్చిన మహిళలు కూడా మీ పిల్లల్ని అందరూ ఖచ్చితంగా చదివించాలి. ఎందుకు అంటే గతంలో మహిళల్ని బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, మహిళలకి అసలు ఓటు హక్కు అనేది ఉండేది కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు, మగవాళ్ళు చదువుకుంటే చాలు. మగవాళ్ళు కూడా ఎవరు చదువుకోవాలి? అగ్రకులాల వాళ్ళు చదువుకోవాలి అనేది ఫస్ట్ నుంచి ఉన్నది, అది అందరూ చెప్పే ఉంటారు ఇప్పటివరకు. కాకపోతే మన ఇళ్లలో మనం మహిళలు ఏంటి అంటే ప్రతి ఒక్క ఆడపిల్లని కానీ మన ఇంట్లో ఆంక్షలు అంటే ఇప్పటివరకు చాలా వరకు తగ్గిపోయినవి, కానీ కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి గతంలో మొట్టమొదటి టీచరు మొట్టమొదటి పంతులమ్మ మన సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబాయి పూలే భార్య సావిత్రిబాయి పూలే. ఆ జ్యోతిబాయి పూలే భార్యని తను టీచర్గా, నా భార్య టీచర్గా, మహిళలుగా ఎప్పుడు గృహిణిగా ఇంట్లోనే ఉండకుండా టీవీలు సీరియల్స్ మనం ఎక్కువ శాతం మహిళలు ఇప్పుడు ఏంటి అంటే టీవీలకి బాగా ఎడిట్ అయిపోతూ ఉన్నాం, టీవీలు సీరియల్స్ చూస్తూ ఉన్నాం, దాంట్లో ఆడవాళ్ళనే విలన్స్గా చూపిస్తూ ఉన్నా సరే మనం అంతే ఆనందంగా చూస్తూ ఉంటాం. కానీ అలాంటివి కాకుండా అప్పట్లో ఎలాంటి వసతులు లేకపోయినా సరే, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, తర్వాత ఫోన్లు లేవు, మన
కూర్చోటానికి ఫర్నిచర్ లేవు, ఏంటి అంటే ఏ పరికరాలు కానీ ఉపయోగించుకోవడానికి ఏమి లేకపోయినా ఆమె కాలినడకనే ఒక సంచి వేసుకొని వెళ్ళి పిల్లలకి పాఠాలు ఫ్రీగా చెప్పి వచ్చేది. ఆమె వెళ్ళేటప్పుడు కూడా ఆమెకి ఏంటి అని అంటే ఆమె వెళ్ళేటప్పుడు పేడ నీళ్ళు ఆమె మీద పోసేవాళ్ళట. ఆ పేడ నీళ్ళు పోసినప్పుడు ఆమె వెళ్ళి బ్యాగ్లో ఒక చీర వెళ్ళేటప్పుడు ఒక ముతక చీర కట్టుకొని వెళ్ళేసి ఆమె కట్టుకునేదే అది ఆ చీర, ఒక సంచిలో ఇంకో చీర కట్టుకొని మళ్ళీ అదే పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఆమె చీర మార్చుకొని మళ్ళీ ఆ పిల్లలకి ఫ్రీగా విద్య బోధించి వచ్చేవాళ్ళు. అంటే ఆ రోజు మహిళలకి అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆమె అంత మంచిగా పొజిషన్లో ఉపాధ్యాయురాలుగా ముందుకొచ్చింది. మనకి ఈరోజు అన్ని వసతులు ఉన్నా సరే చాలామంది మహిళలు కొంతమంది ఇంట్లోనే ఉండటం జరుగుతూ ఉంది. ఉన్న వాతావరణాన్ని అన్నిటినీ మనం ఉపయోగించుకొని మన పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఆ సావిత్రిబాయి పూలే గారికి పిల్లలు లేరు, కానీ ఆమె బ్రాహ్మణ వితంతువుకి పుట్టిన ఒక బిడ్డని దత్తత తీసుకోవటం జరిగింది. మనకేంటంటే ఇప్పుడు కులాల గురించే మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా, కులాల గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ఆ కులం వీళ్ళు ఈ కులము, ఈ కులం వాళ్ళు ఇక్కడికి వచ్చి కుర్చీలో కూర్చోవద్దు అక్కడ కింద కూర్చోవాలి అనేది ఉంటుంది. ఆ రోజుల్లో ఆమెను అంత ఇబ్బంది పెట్టినా, అగ్ర కులాల వాళ్ళు అంత ఇబ్బంది పెట్టినా సరే ఆమె ఒక వితంతు బ్రాహ్మణ మహిళకి ఒక బాబు పుడతాడు. ఆ బాబు ఆమెను తర్వాత వాళ్ళు అప్పట్లో భర్త చనిపోతే భార్యని ఇట్లా చనిపోవటం అదంతా ఉండేది. సరే ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము. అవి జరిగినప్పుడు ఆ మగబిడ్డని వీళ్ళు దత్తత తీసుకోవటం జరిగింది, తీసుకొని పెంచుకోవటం జరిగింది. అంటే ఎవరి వల్ల తను ఇబ్బంది పడ్డా వాళ్ళైతే మనం మనసులో పెట్టుకొని కక్ష సాధింపుల రూపంలో చేస్తూ ఉంటారు సమాజంలో. కానీ మన ఏంటి అంటే జ్యోతిబాయి పూలే గారు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డది అన్న విషయం కూడా మర్చిపోయి ఆ అగ్ర కులాలకు చెందిన సంతతినే ఆమె దత్తత తీసుకోవటం జరిగింది. ఆ బిడ్డని దత్తత తీసుకొని వాళ్ళు పెంచుకోవటం జరిగింది. అప్పట్లోనే దేవుడు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా లేకుండా ఒక్కటే ఏది ఉన్నా సరే సమాజంలో ఆమె కొత్తగా స్థాపించింది కదా సత్యశోధన సిద్ధాంతం. ఏది ఉన్నా దేవుడికి కానీ ఎవరికి కానీ పై అధికారులకు కానీ ఎవరికి చెప్పుకోవాలన్నా మనంతలో మనమే చెప్పుకోవాలి. రికమెండేషన్స్ మధ్యలో కాగితాలు అది ఇదని కాదు. ఎవరైనా ఏదైనా ఉన్నంత స్థానానికి రావాలి అంటే ఎవరి మీద ఆధారపడవద్దు. అదే సత్యశోధక సిద్ధాంతం యొక్క ఆమె ఉద్దేశం. ఎవరు దేని మీద ఆధారపడవద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు. ఏది ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళే డైరెక్ట్గా ఏ విషయం ఉన్నా వాళ్ళే తేల్చుకోగలగాలి, చెప్పగలగాలి, అప్పుడే నిలదొక్కుంటారు మహిళలని ఆ రోజే ఆమె చెప్పడం జరిగింది. అప్పట్లోనే ఏమీ లేనప్పుడే ఆ మహిళ అంత ఉన్నత స్థానానికి ఎదిగి ఈరోజు ఆమె ఆశయంగా మనం ఇంత మంచిగా ఇప్పుడు అందరు పిల్లలు చదువుకుంటున్నారంటే ఆమె పెట్టిన భిక్ష మాత్రమే. లేదు అంటే ఈరోజు మహిళలు కూడా సేమ్ అలాగే ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు రమాబాయి పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ మనం ఎంతమంది పేరు చెప్పుకున్నా సరే, మదర్ తెరిసా వాళ్ళందరికీ కూడా లేవు వసతులు. ఇప్పుడు మనకున్నంత వసతులు వాళ్ళకి లేవు. అయినా సరే అన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొని మనకి ఈరోజు ఉన్నత స్థానాలు ఎదిగేలాగా చేశారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే విషయాన్ని మీరు కొంచెం పరిగణలో తీసుకొని మళ్ళీ మన ఇళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మన పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే మనం ఏమేం చేయాలి అనేది కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రాం ప్రతిసారి వీళ్ళు వీరనారీమణుల ఆశయ సమితి వాళ్ళు ప్రతిసారి మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. కటింగ్స్ నేను పేపర్లో చూస్తూ ఉంటా. ఖచ్చితంగా ఈసారి ఏ ప్రోగ్రామ్కైనా నేను అటెండ్ అవుతానండి. నేను ఎక్కువ మా యూనియన్ తరఫున నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఇంతకుముందు నేను ఉన్నాను, జాగృతిలో ఉన్నాను. తర్వాత మేము డిఆర్డిఏ సీసీగా నేను జాబ్ చేస్తాను. నా పేరు అనురాధ, నేను నా యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. ఇంకా నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటా, భద్రునాయక్ గారు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా అందరూ మాట్లాడే వక్తలు ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. వీళ్ళ కమిట్మెంట్ కూడా చాలా బాగుంది. అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రోగ్రామ్కి మిస్ అవ్వను. నాకు తెలిసిన అన్ని విషయాలు కూడా మీతో పంచుకోవడానికి తప్పకుండా హాజరవుతాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సంఘాన్ని ప్రతి గ్రామానికి కొన్ని గ్రామాలకు తీసుకెళ్ళాము. ఇంకా గ్రామాలకు తీసుకెళ్ళి మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి కూడా మేము ఈ బ్యానర్ని మేము తీసుకెళ్తాము. ఈ యొక్క సావిత్రిబాయి మహిళ కాబట్టి అయ్యాల తోటి మహిళలను చేతులు పట్టుకొని తీసుకెళ్ళి చదువు నేర్పిన గొప్ప మహనీయురాలు రమాబాయి. ఆమె పిడకలు అమ్ముకుంటూ భర్తను చదివించి భారత రాజ్యాంగం ఇలా ఓటక్కుని మనకు కల్పించిన గొప్ప మహనీయురాలు మన సాకలి ఐలమ్మ. దున్నేవాడికే భూమి అని దక్కాలని పోరాటం చేసిన వీరవనిత మన సాకలి ఐలమ్మ, మన షేక్ ఫాతిమ్మ గారు. ఈ రోజుల్లో ముస్లిమ్స్లు బయటికి రారు, ఆ రోజుల్లో ఇంకా రాకుండా ఉండాలా. అలాంటి టైంలో బయటకు వచ్చి మన సావిత్రిబాయికి సపోర్టుగా ఉండి చదువు నేర్పి ఒక టీచర్గా పనిచేసిన ఆమె ఒక మహనీయురాలు. వీళ్ళ పేర్లతోటి
ఈ సంఘం పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాం. మా సంఘంలో కూడా ఎవ్వరు ఉన్నోళ్ళు కారు, అంతా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము 2 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో మేము పనిచేసుకుంటూ ప్రతిదానికి ముందుకు వెళుతూ మేము నడుస్తున్నాం. మేము నడుస్తున్నామంటే ఒక మనిషి నడవాలి అంటే ఆ మనిషి వెనక ఇంకో మనిషి ఉంటేనే మనం నడుస్తాం. మా వెనక మాకు గురువుగా మాకు సపోర్ట్నిచ్చి చెయ్యి ఇచ్చి నడిపించే గొప్ప నాయకుడు మా భద్రన్న. నిజంగా ఈ రోజుల్లో నాయకులు ఉన్నారు అంటే ఎవరి స్వార్థం వాళ్ళే. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు గద్దర్ సొక్కాలు వేసుకున్న వాళ్ళకే నిజంగానే యాల్వి ఇస్తారు. కానీ మా అన్న అట్లా కాదు. ప్రతి మహిళ మేలుకోవాలి, ఈ దేశాన్ని ఏలుకోవాలని అంబేద్కర్ గారు చెప్పినట్టు మాకు భద్రన్న చెప్పి ముందుకు నడిపిస్తుండు. ఆయన ఏం చేస్తుండో తెలియదు, మమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తుండు. ఈ యొక్క కార్యక్రమాల్లో మమ్మల్ని చూపిస్తుండు. అంటే చూపిస్తుండంటే మీరు చేయాలి పని, మీరు ఏదైనా చేసుకోండి. మా దాంట్లో అందరూ ఎవరి కుటుంబాన్ని వాళ్ళని చూసుకుంటూ ఈ యొక్క బ్యానర్కి ఈ యొక్క ఏ మీటింగ్ ఉందన్నా కూడా వాళ్ళు ఎన్ని పన్నులు వదులుకొనైనా మా టీం సభ్యులందరూ ఈ యొక్క మీటింగ్కి తప్పకుండా వస్తారు. భద్రన్న వెనక ఉన్న మా అఖిలు, రవీందర్, నాగేశ్వరరావు అన్న వీళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్. ఇలా రేపు మీటింగ్ తమ్ముడు రావాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ పన్నులు వదులుకొని మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మేము ఈ యొక్క బ్యానర్ని ఇప్పటి నుంచి ఇక్కడ జిల్లాలో ఇలా ఫోటోలు వేసి పెట్టడం కాదు, మేము ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఫోటో వేసి నివాళించి అక్కడ సంఘం పెట్టి ఆడ కమిటీ వేసి ఆ నుంచి కదిలించి మండల స్థాయిలో పెడతాం, తర్వాతకు జిల్లా స్థాయిలో పెడతాం, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో పెడతాం. ఈ బ్యానర్ని జాతీయ స్థాయిలాగా తీసుకెళ్తాం. తెలంగాణ ఎట్లా గల్లీ నుంచి ఢిల్లీ దానికో పోయిందో మా బ్యానర్ కూడా గల్లీ నుంచి ఢిల్లీ దానికో పోయేలాగా చేస్తామని. మేము ముందుకు నడవాలి అంటే మీలాంటి పెద్దలంతా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మేమేమి ఉన్నోళ్ళం కాదు, మా పనులు మేము చేసుకుంటూ ఈ యొక్క మహనీయుల పేరు మీద మేము ఈ సంఘాన్ని మొన్న మాకు ఒక ఊర్లో దళిత బిడ్డ ఆమెకు రేపు జరిగింది. రేపు జరిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే ఒక దళిత బిడ్డ రేపు చేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా ఆమెకేం లేదు, అతనికి ఆమెకి సంబంధం ఉంది, ఇలా ఏముంది కేసు అనేసి వారం రోజులు కేసు చేయలే. ఇదేంటి అసలు వెనక ముందు ఆమెకు ఎవరు లేరు, భర్త చనిపోయిండు, ఒక ముస్లిమ్స్ అతని కాడ ఉంటుంది, ఆయన చనిపోయిండు. ఆమె ఒంటరిగున్నామని ఆమెను రేపు చేస్తే ఆ బాజిరాలే వచ్చి నీకు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎంక్వైరీ చేయకుండా నువ్వు మా మీద ఎందుకు కేసు చేయలేదని ఏ మహిళా సంఘాలన్నీ ఉన్నాయి, పార్టీలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు ఉన్నారు. ఒక్క సంఘం కూడా వచ్చి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా అడగలే. మా సంఘం పోయింది ఆడికి. మా సంఘం పోయి సిఐ కాడ కూర్చొని ఎందుకు ఆ దళిత మహిళ మీద నువ్వెందుకు చర్య తీసుకోవట్లేదు, ఆమెం పాపం చేసింది, ఆమె దళిత కుటుంబంలో పుట్టినందుక, ఆమెకు ఎవరికి లేనందుక మీరెందుకు చేయట్లేదు, మీరే కనుక చేయకపోతే అన్ని సంఘాలను కలుపుకొని పోలీస్ స్టేషన్లో కూర్చొని నిన్ను కదలనీయకుండా ఉంటాం అని మేము అక్కడ గట్టిగా మాట్లాడేసరికి ఆయన ఏం చేసిండు, 4 రోజులు ముస్లిం అతనితోటి కాలక్షేపం చేసినందుకు బీసీ కింద మామూలుగా ఏదో మహిళా సంఘాలు ఊరుకోరు అన్నట్టుగా మామూలు కేసు పెట్టి అన్ని జైల్లో పెట్టారు. అట్లా కాదు, వాడికి శిక్ష పడాలి, ఆ వెనక ఉన్న ఎవరో వాళ్ళను కూడా తీసుకురావాలి అనేసి ఇప్పుడు దాని మీద మేము కొట్లాడుతున్నాం. మేము చాలా మహిళలకు చాలా సపోర్ట్ చేసినాం. ఒక పేదింటి మహిళకు 4 ఆడపిల్లలైతే తిండికి లేకపోతే కూడా మా సంఘం నుంచి వెళ్ళి ఆమెకు హెల్ప్ చేసినాం. మేము ఇలాంటివి చాలా చేసుకుంటూ ఈ సంఘం పేరు పెట్టుకొని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సింది, అమ్మ మీరంతా ఇళ్ళల్లో ఉండి టీవీ కాదమ్మా, వీళ్ళు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసిన మనం ఏం లేదు, వాళ్ళ ఈ సినిమా చూసే బదులు ఫోన్లో టీవీ సీరియల్ చూసే బదులు యూట్యూబ్ కొట్టుకుంటే వాళ్ళ చరిత్రలు వస్తాయి, అవి ఇనుకుంటూ మనం కొంచెమైనా జ్ఞానాన్ని పెంచుకుంటే
మనం ముందుకు పోతాం. మన మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఇంకా మహిళలకు రక్షణే లేదు. ఈరోజు కూడా మహిళలకు రక్షణే లేదు. మహిళలంటే అసలు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అంత చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ చైతన్యం కావాలి, ప్రతి ఒక్క మహిళ కదిలి రావాలనేసి మా సంఘం తరపున మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం నిజంగా సంతోషించదగ్గ విషయం. మనం ఇంతకుముందు పాట రూపంలో, అలాగే మిత్రుడు కూడా నాగభూషణ గారు పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు. అలాగే నాయక్ గారు కూడా చాలా విపులంగా వివరించాడు. ఎందుకంటే మహిళలకు సంబంధించి మహిళలకి ఇంకా ఇప్పటికి కూడా సరైన గౌరవం లభించట్లేదనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా మాతా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు మహిళా టీచర్ల దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణి డాక్టర్ స్వర్ణకుమారి గారు, అలాగే మా గురువు గారు కృష్ణయ్య గారు, అలాగే మాజీ డిఎంఎన్హెచ్ వెంకటేశ్వరరావు గారు, నాగభూషణం గారు, అందరూ కూడా నాయక్ గారు, సిపిఎం నుంచి మిత్రుడు శ్రీనివాస్ గారు, అలాగే మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన భద్రు గారి వారి కమిటీకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత తొందరగా ఇమ్మీడియట్గా కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందం. నేను కూడా కాలేజీలో ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆ లేడీ టీచర్స్ అందరిని కూడా అభినందించాలని చెప్పి. సో కాబట్టి మరి ఎక్కువ మేమే మగవాళ్ళమే ప్రతి చోట కూడా డామినేషన్ చేసుకుంటూ పోతే మళ్ళీ ఈ కార్యక్రమం కూడా తగ్గిపోతుంది. కాబట్టి స్వర్ణకుమార్ అక్కే మరి డీటెయిల్గా మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ డేట్ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. స్వాతంత్రానికి ముందు 100 ఏళ్ల క్రితం, స్వాతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు అయింది. ఆ స్వాతంత్రానికంటే ముందు 100 ఏళ్ల క్రితం ఒక స్త్రీమూర్తి స్కూల్ లాగా పెట్టి నడపటం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే లేడీస్ ఆధ్వర్యంలో నడిచే సంస్థలన్నీ కూడా ఎన్నో ఇబ్బందుల్ని మనం చూస్తున్నాం కదా, ఎన్నో ఇబ్బందుల్ని మరి అధిగమించాల్సి వస్తుంది. అలాంటిది స్వాతంత్రానికంటే ముందు 100 ఏళ్ల క్రితం ఒక స్త్రీమూర్తి ఒక స్కూల్ని ఆర్గనైజ్ చేయటం అంటే ఎంత కష్టం అనేది ఇంతకుముందు పాటల రూపంలో మిత్రుడు కూడా చెప్పాడు. ఎన్నో అవమానాలు రకరకాలుగా. అందులో ఇప్పుడే మనకి ఇంకా అసమానతలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ రోజుల్లోనే కులాలు మతాలు దేనికి సంబంధం లేకుండా ప్రతి మహిళని కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి సంకల్పం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం, ఉమెన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక కుటుంబంలో మరి ఆ స్త్రీమూర్తి కనుక చదువుకుంటే కుటుంబం మొత్తం కూడా చదువుకున్నట్టే. కాబట్టి ముందు మహిళలకే ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం తప్ప ఇంకా పూర్తి స్థాయిలో చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మళ్ళీ అలాంటి మాతృమూర్తులు కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవడం ద్వారా మళ్ళీ మన కార్యక్రమాన్ని అంటే ఇంకా సొసైటీలో ఇంకా వాళ్ళని గౌరవించుకోవాలి, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఒక ఆలోచన కలగడానికి ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనందరం కూడా ఈరోజు భద్రు గారి నాయకత్వాన్ని చక్కగా అందరూ కూడా పరిచయం అయ్యారు. మా గురువు గారు వీళ్ళందరూ కూడా అంటే మనం ఎక్కడ పెట్టారు ఎవరు పెట్టారని కాదు, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు అందరూ కూడా మీకు అండగా ఉంటామని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పే విషయం కాదు, కానీ మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల అవమానాలు కావచ్చు, కూర్చోండి, రకరకాల అసమానతలతోటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటి అధిగమించడానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది అవసరం. అది మనం ఈ రోజు కూడా చెప్తున్నాం. కానీ ఒక 175 ఏళ్ల క్రితమే మరి ఆ రోజు మరి సావిత్రిబాయి పూలే గారు స్కూల్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అలాగే వితంతువులతో సహా అందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఒకవైపు మహిళలు రైట్ మేము చదువుకోవాలి. ఎప్పుడో 175 ఏళ్ల క్రితం ఒక మహిళ ముందుకొచ్చి చదువు నేర్పడానికి ముందుకొచ్చింది. ఎన్నో సమస్యలను అధిగమించి చదువు నేర్పించింది. అయినా మనం ఇంకా మన మహిళలకి చదువు రాకపోవడం అనేది బాధ అని చెప్పి మీరు అనుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లో అమ్మాయిలందరినీ కూడా మంచి కూర్చోబెట్టి చదివించాలి. చాలామంది ఇంకా అబ్బాయిలు అమ్మాయిలకి తేడా చూపెడుతూనే ఉన్నారు. అబ్బాయిలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అమ్మాయిలకు వచ్చేసరికి ఇంకా కాలేజీకి పంపే పరిస్థితి కూడా ఇంకా చాలామందిలో లేదు. కాబట్టి ఈరోజు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఉమెన్ ఎడ్యుకేషన్ పెంచుకోవాలి. అలాగే రెండో వైపు చూసినప్పుడు మరి పురుషుల వైపు నుండి కూడా చూసినప్పుడు ఖచ్చితంగా స్త్రీలకి మనం గౌరవించాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం కానీ మనం కానీ అందరూ కూడా చూడాలి. వాళ్ళకి కలిగే చిన్న ఆటంకాలను కూడా వాళ్ళు అధిగమించే విధంగా, వాళ్ళకి శక్తినిచ్చే విధంగా కూడా వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్గా నిలబడాలని చెప్పి మరి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ సంస్కర్త, రచయిత, భారతదేశంలోనే
మొట్టమొదటి ఉపాధ్యాయురాయలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా వీర నారీమణుల ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్య అతిథులకు, మహిళామణులకు స్వాగతం తెలియజేస్తూ, నా పేరు తెల్లాకుల శ్రీనివాసరావు, మదిర డివిజన్ సిపిఎం పార్టీ సభ్యులను. ఇవాళ బిపి నాయక్ గారు కానీ, డాక్టర్ గారు కానీ, ఆర్జేసి కృష్ణ గారు సావిత్రిబాయి పూలే చేసిన అనేక వీరగాథల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆనాడు 194 సంవత్సరాల క్రితం ఇవాళే మహిళలకి పూర్తిగా హక్కులు లేవు, పురుషాధిక్య సమాజం ఇప్పటికీ నడుస్తుంది. ఆ రోజు పరిస్థితులు ఆలోచించండి. అటువంటి టైంలో అగ్రవర్ణాల ఆధిపత్యం నడుస్తున్న టైంలో ఆమె ధైర్యంగా, మొదట ఆమె నిరక్షరాస్యురాలు, జ్యోతిరావు పూలేని వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఒక అక్షరాభ్యాసం చేసి చదువులు నేర్పారు. భార్యాభర్తలు కలిసి ఇద్దరు కూడా సంఘ సంస్కృతులుగా వెలిగినటువంటి భారతదేశ చరిత్రలోనే వాళ్ళిద్దరే నిలిచారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ దేశానికి, మహిళలకు, దళితులకు, వెనకబడ్డ వారి అభ్యున్నత కోసం పోరాడినటువంటి మహానుభావులు వాళ్ళిద్దరూ. ఈమె 1947లో మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటి పాఠశాలని ప్రారంభించారు. 1947 అంటే చూడండి ఆ వయసు అంతా 1831. 16వ సంవత్సరం 16వ ఏటనే ఆమె గారు మరి స్త్రీలు చదువుకోవాలి, ఆ రోజు స్త్రీలు చదువుకునే హక్కు లేదు, బ్రాహ్మణ భార్యలు కూడా చదువుకునే హక్కు లేదు, అంటే స్త్రీలు ఎవరు చదువుకోకూడదని చెప్పేసి అక్కడ అగ్రవర్ణ ఆధిపత్యం టైంలో ఆమె ధైర్యంగా భర్త సహాయంతో స్కూల్ని ప్రారంభించడం. ఆ తర్వాత ఎంత త్యాగశీలు అంటే ఆమె వాళ్ళ కుటుంబం 1974లో ఒక వితంతు మహిళకి పుట్టిన బిడ్డని దత్తత తీసుకొని అతన్ని పెంచి చదివించి డాక్టర్ని చేయడం జరిగింది. అట్లాగే 1990లో జ్యోతిరావు పూలే ఆమె భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే ఆయన అంత్యక్రియలు చేయటానికి దత్తపుత్రులు కానీ, బంధువులు కానీ ఎవరు ముందుకు రాకపోతే ఆమె ధైర్యంగా భర్తకి చితికి నిప్పంటించి మరి అంత్యక్రియలు చేసినటువంటి ధైర్యశాలి ఆమె సావిత్రిబాయి పూలే గారు. దురదృష్టవశాత్తు 1897లో మహారాష్ట్ర మొత్తం కూడా ప్లేగు వ్యాధితో అతలాకుతలమవుతున్న సందర్భంలో ఆమె నేనున్నానని చెప్పేసి బడుగు బలహీన వర్గాల కోసం ఆసరా ఇవ్వటం కోసం ఆమె వాళ్ళకు వైద్యం చేయించుకోవటానికి కూడా డబ్బులు లేకపోతే జోలు పట్టి డబ్బులు వసూలు చేసి వాళ్ళ ప్లేగు వ్యాధిగ్రస్తులకి మందులు పంపిణీ చేసిన సందర్భం. అట్లాంటి త్యాగశీలి. చివరికి ఒక పాపకి ప్లేగు వ్యాధి వైద్యం చేస్తున్న సందర్భంలో ఈమెకు కూడా ప్లేగు వ్యాధి సోకి మరి 1897 మార్చి 10వ తారీఖున అంటే 67 సంవత్సరాలకే ప్లేగు వ్యాధి సోకపోతే ఇంకా ఆమె ఈ దేశానికి, మహిళలకి ఇంకా సేవ చేసే అవకాశం ఉంది. అటువంటి మహాత్మురాలి, గొప్ప వీర నారీమణి యొక్క మరి ఆశయాల కోసం ఇక్కడ వీర నారీమణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ఇవాళ పరిస్థితి మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా వీర నారీమణుల ఆధ్వర్యంలో మీరు కూడా చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొన్న డిసెంబర్ 6వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఇవాళ ఏంటంటే అక్కడ ఆ రోజు చాలా విశాలమైన హాల్, అది చాలా ఎంతమంది వచ్చినా కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ఇక్కడ కంజెస్టెడ్గా ఉన్నా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది మనందరి కోసం చేస్తున్నారు కాబట్టి చాలా కార్యక్రమం బాగుంది. అట్లాగే ఇటీవల మన భారతదేశ హోంశాఖ మంత్రి ఎవరండి, అమిత్ షా గారు ఒక అనకూడని భారతదేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వహించవలసిన ఒక వ్యక్తి అనకూడని వాక్యం ఏమన్నారు, అంబేద్కర్ అంబేద్కర్ అని పదే పదే తలిచే కంటే దేవుణ్ణి తలిస్తే మీకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. ఒక బాధ్యత గల మంత్రి అనాల్సిన మాటేనండి. అంటే ఈ భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కుల కోసం ఇప్పుడే మనం రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేశాం. తమ ప్రాంతీయ భేదం లేకుండా, కుల మతాల భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా
ప్రజలందరికీ సమాన హక్కులు రావాలని చెప్పేసి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు రాజ్యాంగ కమిటీ తిప్పలబడి ప్రధాన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న అంబేద్కర్ గారు ఆయనకి గొప్ప మేధావి, ప్రపంచ మేధావి అనే బిరుదు అంబేద్కర్ గారికి ఐక్యరాజ్య సమితి ఎవరో ఇచ్చింది కాదు, ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. అట్లాంటి మహానుభావుణ్ణి చులకన చేసి మాట్లాడటం, అటువంటి భారత రాజ్యాంగం అనేది భారతదేశ ప్రజలందరికీ ఒక పవిత్రమైన గ్రంథం లాంటిది. అట్లాంటి గ్రంథం మీద ఆయన ప్రమాణం చేసింది కూడా దాని మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు. ప్రమాణం చేసినాకే మంత్రి అయిండు. అది గుర్తుంచుకోవాలా. ఆయన చేసిన వ్యాఖ్యలకి దేశవ్యాప్తంగానే వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఒక వామపక్షాలే కాదు, అంబేద్కరిస్టులు, వీరనారీమణులు అందరూ కూడా ఇంకా ఒత్తిడి తీసుకొస్తే బాగుండేది. భవిష్యత్తులో కూడా ఈ వీరనారీమణుల ఆధ్వర్యంలో మీ శాఖల్ని మండల స్థాయిగా విస్తరించాలని, అట్లాగే ఇవాళకి కూడా మహిళలు చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు. మీరు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సమాజంలో తక్కువ మంది పెత్తనం చేస్తున్నారు. అగ్రవర్ణాలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉన్నటువంటి దళితులు, వెనుకబడ్డ వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఆనాడు అగ్రవర్ణాలు ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు. కానీ ఈనాడు అగ్రవర్ణాలు ఎవరు? బ్రాహ్మణులు లేరు, కర్ణాలు అంతరించిపోయారు. కొద్దిగా బ్రాహ్మణులు ఉన్నారంటే గుళ్ళో పూజలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళతో ఇబ్బంది లేదు మనకి. క్షత్రియులు నశించిపోయారు, రాజ్యాలు లేవు కాబట్టి. ఇప్పుడున్న అగ్రవర్ణాలు ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ పెత్తనం నడుస్తుంది. ఎక్కువ మంది ఉన్నటువంటి వెనకబడ్డ వాళ్ళు, దళితులు ఎక్కువ మంది మీద పెత్తనం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళలో ఐక్యత ఉంది, వీళ్ళలో ఐక్యత లేదు. వాళ్ళలో ధైర్యం ఉంది, వీళ్ళలో ధైర్యం లేదు. కాబట్టి ఇవాళ ఐక్యత సాధించినప్పుడే మన సమస్యలు ఏదైనా పరిష్కరించుకోవాలా. ముందు మనకి స్వార్థం అనే ముసుగుని తొలగించినప్పుడు అందరికీ ఐక్యత అనేది వస్తుంది. ఐక్యతే బలం. ఏది సాధించాలన్నా ఐక్యతతోనే సాధిస్తాం. కాబట్టి ఈ వీరనారీమణుల యొక్క ఆశయ సాధన సమితి ఇంతింతై ఒట్టిడింతై అనే విధంగా మండల స్థాయిలు విస్తరించి ఎక్కడ మహిళలకి, ఎక్కడైనా దళితులకి, వెనకబడ్డ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా, ఐక్యంగా, ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయండి. పోలీసులు అరెస్ట్ చేస్తారు, భయపడబాకండి. శిక్ష పడినా భయపడబాకండి. అనేక మంది మహానుభావులు మన స్వాతంత్రానికి అనేక వేల మంది వాళ్ళ త్యాగ ఫలంగా వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు భారతదేశానికి స్వాతంత్రం రావాలని. కానీ మరొక స్వాతంత్ర పోరాటం చేయాలా? ఆ రోజు చేసిన దేనికి? విదేశీయుల పారదోలటానికి స్వతంత్ర పోరాటం చేసినాం. ఇప్పుడు భారతీయుల్ని రక్షించుకోవడం కోసం ఇవాళ ఇట్లాగే ఉంటే నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మనుధర్మాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్న మిత్రులారా, మనం ఇంతే కాముకుంటే రాజ్యాంగ సవరణ చేస్తారు, అది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రజలకి ఇబ్బంది పెట్టే విధంగా రాజ్యాంగం గురించి కానీ ప్రజల గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే వెంటనే మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరనారీమణుల ఆశయ సాధన సమితికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చరిత్ర చాలామంది చెప్పారు. ఒక విషయం స్పష్టంగా మీకు అర్థమైంది, చదువు అవసరం. అసలు ఏది చదువు? చదువు అంటే ఏది? అక్షర జ్ఞానమే చదువు అయితే అది తప్పని నేను అనుకుంటాను. చదువుకు ఒక విస్తృతమైన అర్థం ఉంటుంది. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు అజ్ఞానంలో, మూర్ఖత్వంలో ఉంటుంటారు. మనం చూస్తుంటాం. మన ఇస్రో చైర్మన్ కూడా అజ్ఞానంలో, మూర్ఖత్వంలో ఉంటుంటాడు. కాబట్టి చదువు పట్ల కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఆ రోజుల్లో 1850s సావిత్రిబాయి మేడం గారు చదువు అక్షర జ్ఞాన పట్టని పెట్టడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో పీయూష్ బాల యొక్క నిరంకుశత్వం, అత్యంత భయంకరమైన వర్ణాశ్రమ ధర్మం మహారాష్ట్ర జరిగింది. శివాజీ తర్వాత శివాజీని అవమానించారు పీయూష్ బాలు. ఆ తర్వాత అత్యంత దుర్మార్గమైన దోపిడీ జరిగింది అక్కడ. కాబట్టి ఆ రోజుల్లో మేడం గారు కేవలం చదువు అక్షర జ్ఞానం వస్తే కొంత బీజం పడుతుందని ఉండొచ్చు. కానీ ఇవాళ 150 సంవత్సరాల తర్వాత నేనేమనుకుంటానంటే చదువు యొక్క డెఫినేషన్ మారాలి, చదువు ఒక ఆలోచన సరళి మారాలి, చదవటం రావాలి. చదువు ఒక స్కిల్. అది ఏది చదవాలని కూడా ఉండాలి, ఎట్లా చదవాలని ఉండాలి. చదువుకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి, ఒక డిసర్నింగ్ కెపాసిటీ ఉండాలి. చెత్త చదవటం, పనికిరాని యూట్యూబ్లు చూడటం. ఎంతోమంది చదువుకున్న ఆడవాళ్ళు ఇవాళ అత్యంత భయంకరమైన ఆలోచన ఉన్నారు.
అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క స్పిరిట్ ఎంతమంది భోజనంలోకి సింక్ అయిందండి? ఇవాళ వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారండి దళిత భోజనాలలో. మీరు ఒక సర్వే చేయండి, అంటే శాంపుల్గా అసలు సావిత్రిబాయి పూలే గారు ఎవరు అంటే తెలవని అజ్ఞానం ఉన్న బోల్డ్ మంది ఉన్నారు. ఒకసారి ఒక ముందుకు వచ్చిన తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా ఈ పొజిషన్ కారణం ఎవరు, ఈ సమాజాన్ని ఏమైనా చేయగలనా, అంబేద్కర్ స్పిరిట్ ఏంటి, పూలేబాయి స్పిరిట్ ఏంటి అని ఆలోచించే దళిత మేధావి వర్గం అనేది చాలా తక్కువ ఉంటాము. దళిత మేధావి వర్గం 2 వర్గాలు ఇడిపోయి, కులాలుగా ఇడిపోయి, 2 వాదనలు పెట్టుకొని, పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకొని ఇది చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని అనుకోవటం లేదు. ఈ వర్గీకరణ కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్గా చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు, లేని ప్రభుత్వ ఉద్యోగాల కోసం పెద్ద శత్రు సమూహాలుగా ఇడిపోయి వ్యాసాలు రాసుకొని భూజ్య వర్గానికి అగ్రవర్ణానికి లాభం చేయటం. ఇవాళ ఒక మిత్రుడు చెప్పారు సార్, అమిత్ షా ఆ మాట పార్లమెంట్లో అనగలగటం అంటే ఈ దేశంలో ఉన్న దళిత మీద అందరికీ అవమానాన్ని భావిస్తాను. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత ధైర్యం ఉంటే అంటే ఆ మాట ఉంటుంది. నిజంగా అంత ధైర్యం మాట ఉన్నప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి ఎస్టీ ఎంపీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలండి. ఆ మాట ఆ క్షణమే రాజీనామా చేయాలండి. ఆ భయం చేస్తారా? ఎందుకు చేయటం లేదు అంటే ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం లేదు. చిన్న పొజిషన్ నిజంగానే మీరు కాకపోవడం, చిన్న పొజిషన్ పిలిచిస్తే చాలు, ఒక ఇంటర్వ్యూ ఇస్తే చాలు, ఒక చిన్న ప్యాటర్న్ చేస్తే చాలు. ఈ స్వార్థాన్ని, ఇంత బలిసిపోయిన స్వార్థం ఉన్న సమాజంలో ఒక పెద్ద ఐడెంటిటీని, పెద్ద ఒక ఉద్యమం, ఐడియాలజికల్ ఉద్యమాన్ని ఇవాళ మీరు గమనించారు లేదో, మన కాంగ్రెస్ లీడర్ మనది కాదండి, మన పార్లమెంట్లో సోనియా గాంధీ కోరుకోవచ్చు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పోతుంటే అడ్డుకున్నది ఎవరండి? అడ్డుకున్న ఎస్సీ ఎస్టీ ఎంపీ అడ్డం పెట్టారు. నెట్టే కేసు పెట్టాలి. ఇదా అండి నిలబడే వాటికి ఉండాలి కదండి ఆడ అవతల పావుగా. చాలా తప్పు ఇది. నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటంటే అగ్రవర్ణాల దోపిడీ ఉంటుంది, ఆ దోపిడీ నడుస్తూనే ఉంటుంది, చేయాలనుకుంటూనే ఉంటారు వాళ్ళు. దాన్ని ఎవరు ఆపేది కాదు, వాళ్ళ ప్రయోజనం అది. దాన్ని వ్యతిరేకించడానికి కావాల్సిన మనలో ఉన్న యూనిటీ ఏంటి, ఐక్యత ఏంటి, దానికి కావాల్సిన భావజాలం ఏంటి, అది లేకుండా ఇది సాగదండి. కాబట్టి ఐడెంటిటీ పాలిటిక్స్ను కూడా అర్థవంతంగా నడపకపోతే, సమూహంగా నడవకపోతే ఎంతోమంది చదువుకున్న ఉద్యోగస్తులు ఉంటారు, చిన్న పార్టీకి సందా ఇవ్వడానికి 100 రూపాయలు ఇవ్వడానికి వెనక ముందు ఆడతారు. సంవత్సరానికి 3 ఫోన్లు మారుస్తారు, రోజు చికెన్ తింటారు, ఆదివారం చికెన్ తింటారు, బీర్లు తాగుతారు. చిన్న ఒక 5 రూపాయలు, 2000 రూపాయలు. ఈ ఆఫీస్ ఉందనుకోండి, ఈ ఆఫీస్కి దళిత బోధన ఉద్యోగులు రోజు నెలకు 50 రూపాయలు ఇచ్చే బ్రహ్మాండ పరిస్థితి. ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఉంటే నెలకు 50 రూపాయలు ఇస్తే ఇంతకన్నా మంచి ఆఫీస్ పెట్టవచ్చు. ఒక 50 రూపాయలు కూడా ఇవ్వడు, పక్క వాడికి ఇవ్వడు. తను ఎట్లా వచ్చినా అనే ఆలోచన లేదు. తను ఏదో గాల్లో ఊడిపడ్డాడు అనుకుంటాడు. తను బాగుంటే ప్రపంచం బాగున్నట్టు, తను బాగలేకపోతే ప్రపంచం బాగలేనట్టు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సంక్లిష్ట సమాజంలో ఉన్నాము. చాలా డేంజరస్ భావజాలం ఉంది. ఏంటంటే మనుస్మృతిని పంచిపెట్టాలి అందరికని హైదరాబాదులో ఏబీపీ వాళ్ళు ధర్నా చేశారండి. పంచిపెట్టాలా అవసరం అండి? టీటీడీ వాళ్ళు చిన్నపిల్లలకి ఏదో తిరుపతి వెంకటేశ్వర ఎల్కేజీ నుంచి పంచాలని పిలిచారు. హిందువుల వార్త వస్తే హిందూ పేపర్ లెటర్ రాశాను నేను. ఆ చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ పిల్లవాడికి 5 వేసవత్రాలతో చదివిస్తే వాడికి ఏమర్థమైంది స్పష్టం. ఆ నిర్ణయం ఏంటి అంటే హిందూ పేపర్ కూడా వేయలే. హిందూ పేపర్ వేస్తాం అనుకోండి, వేయలే లెటర్ ఇస్తే. అంటే మామూలుగా హిందూ పేపర్ కొంత ప్రోగ్రెసివ్ పేపర్, జనరల్ కమిటీ మరి వేయలే. అంటే నేను చెప్తున్నా, ఈ ఏ స్థాయిలో ఉంటుంది కాబట్టి దళిత భోజన వర్గాల్లో ఉన్న మేధావి వర్గంలో ఒక నిస్వార్థం, వాళ్ళ నాయకుల యొక్క తపన, వాళ్ళ నాయకుల యొక్క స్ఫూర్తి సింకు కాకుండా ఒక ఫార్మల్ జయంతులు, ఫార్మల్ ఎన్ని పెద్ద ఉపయోగపడవని భావిస్తున్నా. టీచర్స్ డే చేస్తూ ఉంటారు, వరల్డ్ టీచర్స్ చేస్తూ ఉంటారు, దాంట్లో పోవడం ఏ మాత్రం పట్టింపు లేదు. నిరంతరం ప్రతి పనిలో నేను చేసే పని నా వర్గానికి కానీ సమాజానికి బాగుంటుందా లేదా. ఇంకో ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఎక్కువ 1 నిమిషం మంచి చేస్తాను. ఇవాళ చదువు చెప్పే వాళ్ళల్లో అండి, ప్రభుత్వ సెక్టార్లో చెప్తాను నేను, 99% పిల్లలు దళిత భోజనం. చెప్పే టీచర్లు 90% వాళ్ళే ఉన్నారు, టీచర్లు అందరూ. ఎందుకు మంచి చదువు చెప్పరండి? చెప్పాలని ఎవరు అడగాల వాళ్ళని?
మంచి జీతాలు ఇస్తుంది కదా. నువ్వు మంచి చదువు చెప్తే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతారండి పిల్లవాడు? చెప్పు నువ్వు మన పిల్లలు, నీ ఇంటి పక్క వాడు, నీ కులం వాడు, నీ మతం వాడు ఉన్నాడు కాడా, నీకే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, గవర్నమెంట్ మంచి జీతం ఇస్తుంది కదా, నువ్వు ఎందుకు చెప్పడం లేదు అంటాను. నేను ఎవరు మోటివేట్ చేయాలా? ఎవరు మోటివేట్ చేయాలండి? అంబేద్కర్ చనిపోయే రోజు లాస్ట్ రోజుల్లో చాలా బాధపడాడు. చదివాను ఎందుకు ఈ వర్గాలు ఇట్లా, వన్స్ బెనిఫిట్ ఈజ్ గాట్ దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ ఐడెంటిటీ, దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. చాలా బాధపడాడు. కాబట్టి ఇంకా ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఇది సమాజంలో ఉన్న బ్రాహ్మణ సంస్కృతి అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ సంస్కృతి మన దేశంలో ఇట్ ఈజ్ అన్ అట్మాస్ఫియర్. ఇలా వాతావరణం ఎక్కడే ఉంటుంది అన్నమాట. ప్రతి చోట బ్రాహ్మణ సంస్కృతి, వినాయక విగ్రహాలు పెట్టడాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణ సంస్కృతి, దసరా ఇవన్నీ కూడా బ్రాహ్మణ సంస్కృతి. అందుకే మహారాష్ట్రలో తిలకి అంత చేశారు. కాబట్టి బ్రాహ్మణ సంస్కృతి అర్థం అంటే నేను కులపరంగా అంటలేదు, హైరార్కీని, గ్రేడెడ్స్ అంటే ఒక ఎక్కువ ఒకటి తక్కువ అని మనం అందరం యాక్సెప్ట్ చేసే ఒక సమాజ ఆలోచనని దాన్ని మనం బ్రేక్ చేయకుండా పెద్ద ఉపయోగం జరగదేమో. దానికి చాలా సంక్లిష్టమైన సమస్య. ఇది చాలా నిరంతర పోరాటం ఉండాలా. ఆ పోరాటం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో మనుధర్మం గురించి పాఠాలు తేవాలని కుట్ర పన్నుతుంది. దాన్ని ఎదుర్కోవాలా. ఇవాళ అవసరం, భారతదేశానికి అవసరం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అవసరం. ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోవాలా. విద్యార్థుల పాఠ్యాంశాల్లో రాజ్యాంగ పాఠాలు నేర్పియాలి. అందరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. అది ఆ అభ్యర్థన అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చేరవేయాలి. రెండోది, ఇవాళ నిన్ననే చాలా లేటుగా మన స్టేట్ గవర్నమెంటు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. చాలా లేటుగా ప్రకటించడాన చాలా పత్రికల్లో రాలే, 1-2 పత్రికల్లోనే వచ్చింది. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరపాలని రాష్ట్ర జయంతిగా, మహిళా ఉపాధ్యాయుల జయంతిగా ప్రకటించారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అట్లాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాంతోపాటు సావిత్రిబాయి పూలే గారి జయంతిని కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయులుగా జీవో తీసుకురావాలని చెప్పేసి కూడా మనం సంబంధిత మన దగ్గర ఉన్న ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఆ సిఫార్సు చేయాలని వీరనారీమణులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. ఏదైనా దరఖాస్తు ఇవ్వాలన్నా, ఎంపీ గారికి పిటిషన్ ఇవ్వాలన్నా, అది ఆ ఉద్యమం కూడా తీసుకుపోతే బాగుంటుంది అనేది నేను ఈ విధంగా ఈ సభ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ద గ్రేట్ ఉమన్ సావిత్రిబాయి పూలే జన్మదిన ఉత్సవం మనందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు. దీన్ని యొక్క ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా అభినందనలు. చాలా చక్కని కార్యక్రమం. ఆమె ఆ రోజు ముందుగా మాట్లాడినటువంటి వక్తలు చాలా చక్కని విషయాల్ని ప్రస్తావించారు. 200 సంవత్సరాల క్రితం ఆమె గారు స్త్రీ విద్య యొక్క ప్రాధాన్యత, మానవ వికాసానికి, మానవ అభివృద్ధికి స్త్రీ విద్య అనేటువంటిది ఎంత అవసరము అనేటువంటిది గుర్తించి స్త్రీ విద్య కోసం తను చేసినటువంటి కృషి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆమె ధైర్యం, ఆమె ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మనందరికీ ఇప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం. కానీ ఇప్పటికీ కూడా మన ముందు వక్తలు, మన కృష్ణయ్య గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, మేడం గారు కానివ్వండి, ఇవన్నీ చెప్పినట్లు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ రోజున సమాజం లోపల ఒక ట్రూ స్పిరిట్తో వర్క్ అది కంట్రిబ్యూట్ చేయట్లా. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా, లేక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండవలసినటువంటి వాళ్ళు ఒక రాంగ్ మనకి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇస్రో లాంటి సమితిలో పెద్ద పెద్ద మన శాటిలైట్ లాంచింగ్స్ వీటికి కూడా ఒక మూఢ విశ్వాసాలు, మూఢభక్తితో
దాన్ని ఓపెన్ చేయటం, ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలకి అలాంటి అవి సామాన్య ప్రజానీకం పైన మిగతా ప్రజానీకం ఒక రకమైనటువంటి ప్రలోభాలకి లోను కావడానికి అవకాశం ఉంది. ఇది సరి అయినటువంటి అభివృద్ధి అని నేను అనుకోవట్లా. నిజమైనటువంటి మానవ వికాసం జరగాలంటే జ్యోతిరావు పూలే గారి స్పిరిట్ని మనం ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా దీనికి భవిష్యత్తు లోపల మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా సహాయ సహకారాలు ఉంటాయని నేను తెలియజేస్తూ అందరికీ మరి ఒకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆహ్వానించాడు భద్రుకి అభినందనలు, కృతజ్ఞతలు. మా స్టూడెంట్ త్రివేణి, ప్లీజ్ అమ్మా, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం కూడా హ్యుమానిటీ యొక్క రియల్ ప్రోగ్రెస్ కోసం పాటుపడవలసినటువంటి ఆవశ్యకత ఉందని నేను మరొకసారి నొక్కి చెబుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు వీరనారీమణుల ఆశయ సాధన సమితి కమిటీ మెంబర్స్ ఆహ్వానం మేరకు ఈరోజు నేను రావడం జరిగింది. ఈరోజు గొప్ప వీరనారీమణి అనేటువంటి సావిత్రిబాయి పూలే గారు మేడం ఫస్ట్ 1831లో ఆమె జన్మించారు. అయితే ఆమెకు 9వ సంవత్సరంలోనే పెళ్లి చేశారు. జ్యోతిరావు పూలే గారు ఆయనకు కూడా దాదాపు 12 సంవత్సరాల్లోనే పెళ్లి అయింది వాళ్ళిద్దరికి. అంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు బాగా ఎక్కువగా ఉండేవి. చదువు ఎంత ప్రాముఖ్యత అనేది జ్యోతిరావు పూలే గారు తన భార్యకు చెప్పి, మనం స్త్రీలను మోటివేట్ చేయాలి అంటే ఒక స్త్రీ మనకు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళు ఎవరికైనా కాకుండా తన భార్య నుంచే అతను చదువు చెప్పి, చదువు తర్వాత 17 సంవత్సరాల్లోనే ఆమె స్కూల్ స్థాపించడం అనేది జరిగింది. దాదాపు 1848లోనే స్కూల్ స్థాపించడం, ఆ స్కూల్స్ పిల్లలందరికీ కూడాను మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టడం అనేది, ఆ రోజుల నుంచే మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టడం అనేది జరిగింది. పిల్లలందరికీ కూడా ఫ్రీ భోజనం అనేది దాదాపు రోజుకి 2000 మందికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేవారు. అదేవిధంగా ఆ రోజుల్లో భర్త చనిపోతే భార్యకు చితిలో అదేవిధంగా వాళ్లకు చేయడం అనేది జరిగేది. అదే శిరోమండనం అనేది ఇట్లా భార్యకు శిరోమండనం చేయడం, ఇట్లాంటి అన్ని సంఘ సంస్కర్తలన్నిటికీ కూడాను ఆమె ముందుండి ఇట్లాంటి జరగకూడదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. గవర్నమెంటు ఈ సంవత్సరం ఉమెన్స్ టీచర్స్ డేగా అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే మీ అందరికీ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె వాళ్ళిద్దరికీ కూడా పిల్లలు లేకపోతే అశోక్ అనే అబ్బాయి, అతను ఒక ఆర్ఫన్ చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకొని అతను అశోక్ అని పేరు పెట్టి అతనికి లాస్ట్ వరకు ఆయన సాధనలన్నీ కూడా ఆమె ఉన్నటువంటి ఆశయాలకు అన్నిటికీ కూడాను లాస్ట్కు 1866వ సంవత్సరంలో ఆమె మరణించడం అనేది జరిగింది. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి ధైర్యము ఈ రోజుకి కూడాను లేడీస్ బయటికి వెళ్ళడానికి భయపడుతున్న రోజుల్లో 1848లోనే స్కూల్ స్టార్ట్ చేసేసి అందరి ముందు ఆమె వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మీరు అందరికీ చెప్పిన విషయం ఇంతకుముందు అందరూ విన్నారు. సో అయినా సరే ధైర్యంగా ముందుకెళ్ళి
మనకు ఈరోజు ఈ ఉమెన్స్ టీచర్స్ డే కింద అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికి 8 సంవత్సరాల తర్వాత 1997లో సావిత్రిబాయి పూలే ఒక తపాలా బిల్ల కూడా ఆవిష్కరించడం జరిగింది. దాని మీద అంటే దాదాపు రికగ్నిషన్ చేయడానికి 100 సంవత్సరాల తర్వాత సావిత్రిబాయిని మనం రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఉన్నటువంటి ప్రజల్లో మనం ఉన్నటువంటి మైనారిటీ కానీ, బీసీస్ కానీ, ఎస్సీ ఎస్టీస్ కానీ పాపులేషన్ దాదాపు 80% 90% మనమే ఉన్నాము. కానీ ఈ రోజుల్లో కూడా కలిసికట్టుగా పనిచేయట్లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం చదువుకోవాలి. అందులో స్త్రీలు చదువుకుంటే కుటుంబం అంతా కూడా చదువుకున్నట్టే. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చదువు నేర్పాలి. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విచ్చేసినటువంటి పూర ప్రముఖులు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, పూర ప్రముఖులు, మేధావులు వాళ్ళ ఒక చిన్న కార్యాలయంలో సావిత్రిబాయి పూలే కార్యాలయంలో వచ్చి సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులర్పిస్తూ ఈ సంఘానికి మరియు సావిత్రిబాయి త్యాగాల్ని స్మరించుకోవటానికి మా పెద్దన్న నాగభూషణం గారు చాలా మాటల రూపంలో ఇచ్చినటువంటి, అదేవిధంగా విద్యాసంస్థల అధినేత ఆర్జేసి కృష్ణ గారు, అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ కృష్ణయ్య సారు, అదేవిధంగా రమేష్ బాబు గారు, మా బీపీ నాయక్ గారు, శ్రీనివాసరావు గారు, ఇట్లాంటి అనేక మంది పెద్దలు, ఇంకా మన గైనకాలజిస్ట్ స్వర్ణకుమారి గారు, ఐకేపీ అనురాధ గారు, ఇంకా పుర ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చి మన వీరనారి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగం, వారు భవిష్యత్ తరాలకి ఆమె ఏమి చేసింది, ఇంకేం చేయాలి, మన సావిత్రిబాయి పూలేని మనం ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ శుభ పరిణామం ఏంటంటే గొప్పగా ఇవాళ వీరనారి సంఘం ఇక్కడ ఒక 50 మందితోనో కార్యక్రమం చేసింది. కానీ ఈ చర్చలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. గత ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలేని కేవలం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని మాత్రమే నిర్వహించేవాళ్ళు. కానీ ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరపాలని చెప్పడం చాలా శుభ పరిణామం. బహుజనులకు అది ఒక రకమైన విజయం కూడా. కాబట్టి ఇవాళ స్త్రీ సమాజానికి చాలా స్వేచ్ఛ ఇచ్చి, చాలా అవకాశాలు ఇచ్చి, స్త్రీ జాతి విముక్తి కోసం ఇవాళ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా హర్షణీయం. ఇవాళ సావిత్రిబాయి పూలే లాంటి సంఘాలు ఇట్లాంటి సావిత్రిబాయి పూలేని, రమాబాయి అంబేద్కర్ని, చాకలైలమ్మని, ఫాతిమా షేక్ని, ఇంట్లో బెల్లి లలిత లాంటి మహనీయుల్ని, బహుజన స్త్రీలని ఇవాళ వెలుగులోకి తీవాలని చెప్పి వీళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ప్రభుత్వం పసిగట్టి ఇంటెలిజెన్స్ రూపంలో ఏదైతే ప్రజలు చర్చించుకుంటున్నారో దాన్నే ఇవాళ అందరి జయంతులను కూడా కేవలం అంబేద్కర్ జయంతినో, పూలే జయంతినో, సేవాలాల్ జయంతినో అట్లాంటి జయంతుల్ని మాత్రం అధికారికంగా చేసేవాళ్ళు. ఇవాళ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలని చెప్పి ఆనాడే చదువు కావాలని చెప్పి ఆనాడు చదువు, విద్య, ఇవాళ ఆస్తులు దూరమైనటువంటి నిషేధమైన పరిస్థితిలో ఆనాడు సాహసోపేతమైనటువంటి సాహసం చేసి వీరణ వనితగా మాత సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి వాళ్ళ ఆనాడు గత ప్రభుత్వాలు, ఆనాటి ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతినిగా టీచర్స్ డే కాకుండా ఏదో ఇంకొకళ్ళ జయంతిని టీచర్స్ డేగా జరుపుతూ కన్ఫ్యూజన్ చేస్తూ ఇవాళ సావిత్రిబాయి గురించి చాలా అసలు చరిత్రను బయటికి తీయలేని పరిస్థితులు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచించి చాకలైలమ్మ గారి పేరుతోని వాళ్ళ మునిమనివరాలకి శ్వేత గారు కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు, ఆమెను కూడా కమిషన్ మెంబర్కి ఇచ్చారు, మహిళా కమిషన్గా. అదేవిధంగా ఒక ఉద్యమ నాయకురాలు లక్ష్మీ గారికి కూడా బీసీ కమిషన్ మెంబర్కి ఇచ్చారు, ఆమె కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు. అట్లా ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడాన్ని కూడా మేము చాలా హర్షిస్తూ ఉన్నాం. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా ఏదైతే ఇట్లా ప్రభుత్వాలు అంటే వాస్తవ చరిత్రని, నిజమైన చరిత్రని, ఈ దేశం కోసం పనిచేసినటువంటి, విద్యావ్యాప్తి కోసం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే లాంటి చరిత్ర భావితరాలకి, భవిష్యత్ తరాలకి, యువతరానికి, మహిళా లోకానికి ఇప్పటికీ సావిత్రిబాయి పూలే చరిత్ర కేవలం కొంత పర్సెంట్, ఒక 10% మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరుపుకోవటం వల్ల మొత్తం యావత్ సమాజానికి ఆమె చరిత్ర, ఆమె త్యాగం తెలిసే అవకాశం ఉంది. చరిత్ర పాఠ్యాంశాల్లో, పాఠ్యపుస్తకాల్లో కూడా ఇంకా అనేక మంది వీర వనితల చరిత్రలు తీసుకెళ్లటంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం కూడా, వీరనారి మహిళా సంఘం కూడా కృషి చేయాలని చెప్పి ఆ రకంగా బహుజనుల చైతన్యవంతం కావాలని, బహుజనులు రాజ్యాధికారం వైపు వెళ్ళి పాలకులుగా కావాలనేదే ఆనాడు అంబేద్కర్, పూలే, కాన్సీరామ్ మహనీయుడు ఆశించారు. కాబట్టి వారి యొక్క వీర వనితలు అయినటువంటి వీరి ఆశయ సాధనం కోసం
అనేక కష్ట నష్టాలు ఒడిదొడుకులు అవమానాలు ఎదుర్కొని కూడా ఈ వీరవనితలు వీరనారి సంఘం ఇవాళ ఉపేంద్రబాయ్ గారు, మన త్రివేణి, అదేవిధంగా చందు, జ్యోతి, ఇంకా మన ఆండ్ల భవాని, ఇంకా చాలామంది మా కృష్ణవేణి, ఇంకా అనేక మంది అక్కలు కూడా ఇంకా దీంట్లో చాలామంది ఉన్నారు. జాన్బీ కానీ, నజీమా కానీ, ప్రమీళ అక్క, ఇంకా అనేక మంది, ఝాన్సీ, అంటే వీళ్ళు ఒక అసామాన్యమైనటువంటి మహిళలు, ఒక 10 మంది మహిళలు వాళ్ళ యొక్క కుటుంబాలని పక్కన పెట్టుకుంటూ మేము కూడా సమాజ హితం కోసం పనిచేస్తామని చెప్పి ఆనాడు వీరవనితలు ఆ రోజుల్లోనే ఆ రోజు ఎటువంటి టెక్నాలజీ రోజుల్లో, ఏ అవకాశాల రోజుల్లో వాళ్ళు పనిచేసినప్పుడు మేము కూడా మా కుటుంబంతో పాటు సమాజం కోసం మేము సైతం అని చెప్పి అనేక ఇబ్బందులు, అనేక ఎడుదొడుగులు ఎదుర్కొని వాళ్ళ మనందరి సహసహకారాలతోని, ఇంకా ఇక్కడ కొంతమంది సహసహకారాలతోని ఈ వీరనారి సంఘం కూడా వర్ధిల్లాలని చెప్పి దాంట్లో మా వంతుగా వీరవనితల కోసం పనిచేసినటువంటి వీరనారి సంఘం బాధ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి ఇవాళ వాళ్ళు ఒక జట్టుగా ఉంటూ దీనికి వెనక కూడా చాలామంది మీడియా మిత్రులు, ఈశ్వరి అక్క కూడా, అదేవిధంగా మా ఆర్కే కానీ అట్లా చాలామంది పత్రికల్లో రాస్తూ వాళ్ళకి పాటల రూపంలో, మాటల రూపంలో హార్దికంగా సహకరిస్తున్నటువంటి ఇవాళ శ్రీనివాస్ గారు ఇప్పటికి ప్రోగ్రాంకి వచ్చి కూడా మహిళలకు ఏదో అండగుండా అట్లా అనేక మంది సహకారంతో భవిష్యత్తులో కూడా దీన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో వీరనారి సంఘం ఇవాళ గ్రామ స్థాయిలో వెళ్ళి ఎక్కడ ఏ మారుమూల పల్లెల్లో ఏ మహిళకు అన్యాయం జరిగినా ఒక టోల్ ఫ్రీ లెక్క వీరనారి సంఘం పనిచేయాలని చెప్పి ఆ పనిచేసే దాంట్లో మాలాంటి వాళ్ళం బీపీ నాయక్ అన్న కానీ, శ్రీనివాస్ గారు కానీ, మాలాంటి వాళ్ళం తప్పకుండా, నాగభూషణం సార్, ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చినట్టు మా కిషన్ నాయక్ కానీ, మా రామన్న, ఇంకా అట్లాంటి చాలామంది, నాగేశ్వరరావు, మా సంజీరావు అన్న, ఇంకా అనేక మంది మేము మగవాళ్ళమైనా కానీ మహిళల హక్కుల కోసం మా వంతుగా పనిచేస్తామని చెప్పి ఆ తమ్ముడు అఖిల్ కానీ ఇంకా అనేక మంది ఉన్నాం. అందరం కూడా వారి వెనక పరోక్షంగా ఉంటూ మేము ప్రత్యక్షంగా వారి ఉద్యమానికి బలపరుస్తాం. వారి యొక్క హక్కుల కోసం మేము కూడా పాటుపడతామని చెప్పి పురుషుల హక్కులతో పాటు స్త్రీ హక్కుల కోసం కూడా మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వీరనారి సంఘానికి మరియు ప్రముఖులు అనేక మంది వారి యొక్క విలువైన సమయాన్ని పక్కన పెట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు లక్షల మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు వచ్చారని నేను చాలా గర్వపడతా ఉన్నా. ఒక సామాన్య మహిళలు పిలవంగానే వారి యొక్క విలువైన సమయాన్ని వాళ్ళు 1 గంట కూర్చుంటే 1 లక్ష రూపాయలు సంపాదించగలిగే క్యాలిబర్ సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆర్జేసీ సారు కోట్లాధిపతి, ఒక బీసీ బిడ్డ, ఒక కృష్ణయ్య సార్, ఇద్దరు అగ్రకులం అయినా కానీ వాళ్ళు మహిళల హక్కుల కోసం రమేష్ బాబు గారు కూడా చాలా పెద్ద మనసుతోని మహిళలు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా వచ్చి 4 మాటలు చెప్పాలి, వాళ్ళకు ఉత్సాహపరచాలని చెప్పి వచ్చి మా బీపీ నాయక్ అన్న, శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమానికి వేరే సంఘాలు కూడా అందరూ పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చాకలైలమ్మకి, అదేవిధంగా రామాబాయికి, ఫాతిమా షేక్కి, ఇవాళ మా జ్యోతిబాపులేకి అందరికీ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు, జయభీములు తెలియజేస్తూ మరింతగా భవిష్యత్తులో కూడా ఈ వీరనారి సంఘానికి కూడా మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారిని ముందుకు నడపాలని చెప్పి మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలని, ఆ మహిళా సంఘానికి అండదండలు, సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలని, వారు కూడా ఇంకా బాధ్యతగా ఇంకా బృందాన్ని పెంచి దీన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళి ఎక్కడ ఏ మహిళా కళ్యాణం జరిగినా ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల రూపంలో ప్రభుత్వాలు కూడా దిగలేని పక్షంలో ఎటువంటి పోరాటాలైనా దిగి ఎటువంటి జైలు పాల్గొనడానికి కానీ నిర్బంధాలకు కానీ ఎదుర్కోకుండా భయపడకుండా పనిచేయాలని చెప్పి దాంట్లో మా వంతుగా మేము ఎప్పుడు వారికి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా 2 గంటల నుంచి ఈ పక్కన ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు అందరూ వచ్చి కూడా చాలా ఓపికగా విని చాలా విషయాలు, ఈ పెద్దలు చెప్పిన విషయాలు విని అందరికి కూడా ఉత్సాహం నింపినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి, పెద్దలకి అందరికీ కూడా జై భీమ్, జై భారత్. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2 రోజులు బాగా అలసిపోయి ఉంటారు అందరు పార్టీలని, వేరు పనులు చేస్తారు. కానీ ఈరోజు 31, 1, 2 అయిన తర్వాత 3వ తారీఖు నుంచి జ్ఞానాన్ని పొంపెందుస్తుంది. వాళ్ళందరికీ మనందరూ మేలుకునే విధంగా ఈ సంవత్సరం అంతా బాగా జరగాలని చెప్పేసి వాళ్ళ కోరుకుంటా ఉన్నాను. జనవరి 3 అందరూ గుర్తించుకోవాల్సిన రోజు. మాత శ్రీ సావిత్రిబాయి పూలే వారి జన్మదిన రోజు, ఈరోజు జయంతి రోజు. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది సమక్షంలో ఇవాళ ఏర్పాటు చేసిన వీరనారిమణుల ఆశయ సాధన సమితి
వాళ్ళ ఆశయ సాధన సమితికి ఆజ్యం పోసింది సావిత్రిబాయి పూలే గారు. అందుకనే ఈ జయంతి పండుగ ఖచ్చితంగా అందరికీ ఒక పండుగ రోజు జరుపుకోవాలని చేసి వాళ్ళ ప్రయత్నం చేస్తున్న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శులు, కమిటీ మెంబర్స్ ప్రతి అందరికీ ఇవాళ ముందుగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విశిష్టత ఉంది. ఒకటి, ఇది సావిత్రిబాయి పూలే అంటేనే ఫస్ట్ అనుకుంటాం మనం, ద ఉమెన్, షీ రైజెస్ హర్ వాయిస్ ఫర్ ద ఉమెన్ ఎడ్యుకేషన్. ఎవరైతే ఆడపిల్లలు, మహిళలందరూ కూడా చదువుకోవాలి అని చెప్పేసి గొంతు విప్పి, అంతటి మహానుభావుడే అతను గురువుగా ఎంచుకున్న వ్యక్తి ఎవరో తెలుసు మీ అందరికీ, జ్యోతిరావు పూలే గారు. వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు. అంబేద్కర్ గారు ఎప్పుడు ఎన్ని సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన గురువుగారి కంటే కూడా గురువుగారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంత ప్రత్యేకత అంటే మీరందరూ 2 విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఆనాడు సావిత్రిబాయి పూలే గారు ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి. ఆ రోజు ఈ రోజులా మహిళలకు అంత స్వేచ్ఛ ఆ రోజు ఉండేది కాదు. ఇంటి బయట నుంచి రావడమే లేదు. అలాగే చదువుకోవడం నేరం, అలాగే చదువు చెప్పడం అంటే ఇంకా అది మహానేరం కిందగా పరిగణించేవారు. ఎవరిని కూడా ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు చదువులు కొనసాగించవద్దని ఆ రోజులు అట్లా పరిస్థితులు ఉండేవి. కానీ అలాంటి పరిస్థితులను తట్టుకొని విమెన్ ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పేసి తను పాఠశాలను మొదలు పెట్టడం జరిగింది. రుగ్మతలు ఉండేవి. ఆ రుగ్మతలన్నిటి కూడా తలుచుకుంటూ ఒక కవి ఒక పాట, మన గద్దరన్న కూడా చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఇది. వాళ్ళు ఒకసారి మీ అందరి దగ్గర గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. అసలే పెంట కుప్ప అంట. ఆ పెంట కుప్ప మీద ఆ ఊరికి దూరంగా ఉంటుంది. పెంట కుప్ప అంటే ఊరికి దూరంగా ఉన్న పెంట కుప్ప మీద ఒక గులాబీ పువ్వులు, ఒక మల్లె పువ్వులు లాంటివి వికసిస్తూ ఉంటే అందరూ పెంట కుప్ప మీద మల్లె పువ్వులు ఏందని చెప్పేసి కొన్నాళ్ళు దాన్ని ఎవరు చెప్పినా కూడా నమ్మట్లేదట. ఆ పువ్వులు వికసించినప్పుడు ఆ పువ్వుల నుంచి ఒక పువ్వు మాత్రం పరిమళించి సువాసన వెదజల్లడం మొదలుపెట్టింది. ఆ సువాసన ఒక ఊరు కాదు, అనేక ఊళ్ళు, చుట్టుపక్కల ఊరికి ఆ చల్లటి గాలికి వీస్తూ ఉంటే ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది, మన ఊరికి పెంట కుప్ప నుంచి వస్తుంది అనేసరికి ఎవరు నమ్మలేం. కానీ ఆ సువాసన వచ్చేసరికి ఆ సువాసన కోసం, ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో ఆ పువ్వు దగ్గర తీసుకురావడానికి ఊరంతా కదిలి వచ్చి పెంట కుప్ప దగ్గరకు వచ్చి అలా గుబాళించిన పూలే, ఆ పువ్వే ఇవాళ సావిత్రిబాయి పూలే. మనం ఎక్కడ ఉన్నామనే కాదు, మన సంకల్పం, మన ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటే ప్రపంచాన్ని సైతం మన దగ్గరకు తెప్పించుకొచ్చే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది. అందుకే ఇవాళ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా, అలాగే ఇక్కడ మన ఆర్జేసీ సార్ ఉన్నారు, కృష్ణ గారు. సార్, నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసాను. ఎందుకంటే చదువుకున్న రోజుల్లో మీరు కాలేజ్ ఇక్కడ ఖమ్మంలో మొదలుపెట్టున్నారు. ఇవాళ మన చదువులకు సంబంధించింది కూడా ఇవాళ ఆర్జేసీ కృష్ణ గారు ఉన్నారు కాబట్టి కూడా రిలేటెడ్గా చెప్తా ఉన్నాను. చదువుని ఎంత విషయాలు వాళ్ళు కూడా నాకు చాలా విషయాలు చెప్పారనమాట. ఎట్లా అంటే ఎవరైతే ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకి చాలా విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా మీరు ఆపద్దు, మీరు చదువులు కొనసాగించాలని ఎన్నోసార్లు ప్రోత్సహించిన వ్యక్తి ఆర్జేసీ కృష్ణ గారు అని తెలుసు నాకు. వారు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా కూడా నాకు ఎప్పుడు గురువు గారుగా నేను భావిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడం గారు ఉన్నారు, ఇవాళ స్వర్ణకుమారి గారు గైనకాలజిస్ట్ అన్నారు. వాళ్ళు కూడా ఇవాళ మహిళలకి అనే విధంగా సహాయపడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే నా మిత్రురాలు, ఈ ఆశయ సాధన సమితిలో ఉన్న ఇంకొక మిత్రురాలు త్రివేణి, తను కూడా విలేజ్లో, బోనకల్ విలేజ్లో పిల్లల కోసం, మహిళల కోసం, అలాగే అందరికీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. ఒక ట్యూషన్ పాయింట్ నడుస్తూ ఉంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక దశలో ఒక సావిత్రిబాయి పూలేని వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పినా కూడా ఈరోజు మీకు ఇచ్చే ఒక చిన్న మాట ఏమిటంటే సందేశం అనుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు కోసం మీ దగ్గర సాయం వస్తే మాత్రం ఖచ్చితంగా సాయం చేయండి. మనం చేయగలిగితే ఆ చదువు బతికినన్న కాలం సావిత్రిబాయి పూలే గారు బతుకుంటారు. ఇది తరతరాలకు ఆమె ఆదర్శప్రాయురాలు కాబట్టి ఆ ఆశయాన్ని బతికించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆశయ సాధన సమితికి, అలాగే సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమానికి శుభాకాంక్షలు కోరుకుంటూ ఇవాళ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక జ్ఞానాన్ని తలనిండా నింపుకొని బయటికి పోతే ఆ జ్ఞానాన్ని మళ్ళీ పక్క వాళ్ళకి పంచిపెడితే ఈ వీరనారి ఆశయాలు మొత్తం కూడా నెరవేర్చినట్టు అయింది. అందుకు నేను ఎందుకు ఉపాధ్యాయుడు, నేను గంటల తరబడి ఈ విషయాన్ని తేలిగ్గా నేను ఎక్కిస్తాను.
ఎందుకంటే నా లక్ష్యం మా నాయన స్వతంత్ర పోరాటంలో 4 సంవత్సరాలు జైలు చేసి అక్కడ చదువు నేర్చుకుని వచ్చి నాకు చదువు చెప్పిండు. 4 సంవత్సరాలు జైలు చేసిన మా నాన్నకు రాలేదు, ఏమీ లేని వాళ్ళకి మా స్వతంత్ర పెన్షన్ వచ్చింది. నాది బోనకల్లు మండలం ముయితుకుంట్ల మాది. రికమెండేషను. సరే, ఆ విషయాలకు నేను పోను. కానీ ఒక చెట్టుకు నీరు పోయకపోయినా, ఒక భావానికి ప్రచారం చేయకపోయినా ఆ రెండు చచ్చిపోతాయి. ఇక్కడ జరిగింది కూడా అదే. 150 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మన కోసం ఆనాడు చదువు సంధ్య లేని రోజులలో, చీకటి రోజులల్లా, ఆనాడు ఏ వసతి లేని రోజులల్లా ఆమె మన కోసము తప్పించిపోయి చదువు నేర్చుకుని చదువు చెప్పిన చదువులు తల్లి. నేను అందుకని ఒక పాట కూడా రాశాను. అనేక విషయాలు ఉంటుంది, 1-2 విషయాలు ఈ పాటలో నీదాను. నీ స్వేచ్ఛను రాయనోడు అమ్మని ప్రేమించనోడు, నీ ఖ్యాతిని రాయనోడు గొప్పతనము ఒప్పుకోడు. నీ స్వేచ్ఛను ప్రేమించనోడు అమ్మను ప్రేమించనోడు, నీ ఖ్యాతిని రాయనోడు గొప్పతనము ఒప్పుకోడు. సృష్టికి నీవే కదా ఆలంబోటరమ్మ, దేవుని కన్నా మిన్న అమ్మ కదు నీ జన్మ. ఓ మహిళను మేలుకో, స్త్రీ శక్తిగా దేశాన్ని ఏలుకో. అది నేను రాసింది. నీ గాజుల గలగలలో తెల్లవారును ఎప్పుడు, నీ చాకిరి సెగలతో ఉదయించును సూర్యుడు. నీ గాజుల గలగలలో తెల్లవారును ఎప్పుడు, నీ చాకిరి సెగలతో ఉదయించును సూర్యుడు. క్షణము తీరక లేదు, శ్రమకు ఫలితము రాదు, భారమత నీ మీదే బ్రతుకు బండి చేరుదారి. ఓ మహిళ, అమ్మా నీకోసమే. ఓ మహిళ నువ్వు మేలుకో. మేలుకుంటూ అమ్మా ఏం చేస్తావు? మేలుకొని ఏం చేస్తావు? దేవుడు మొక్కుతువా? దేవుడు మొక్కితే కాదు, చదువుకు మొక్కు. పిల్లగాళ్ళకి చదువు అని వాళ్ళకు మొక్కు, చదువు చెప్పే సార్లకు మొక్కు. ఎందుకంటే నిన్న ఏమి జరిగిందంటే, ఒక టీచరు పిల్లవాడిని ముట్టుకున్నందుకే టీచర్తో కాళ్ళు మొక్కిచ్చారమ్మా. గురుదేవో బ్రహ్మ గురు మహేశ్వర అని రాదుకున్న మనం, ఒక టీచర్ పిల్లగాడికి చెయ్యి తగిలినందుకే వాడితో కాళ్ళు మొక్కిచ్చి అక్కడున్న 100 మందితో మొక్కిచ్చారు. ఎక్కడున్నావు నువ్వు? ఓ మహిళ నువ్వు ఎక్కడున్నావు? చెప్పొద్దా పిల్లగాడికి సార్ మీద తప్పులు చెప్పొద్దని? అది నేను అడిగేది. అమ్మా నా పేరు నాగభూషణ్ రావు. నేను ఏజెన్సీలో ఆ రోజులలో బిఏ చదివాను. నా భార్య చదువు లేకుండా చేసుకున్నాను. నా భార్య వీటికి దీపం వెలిగించాను. నా భార్య ఇలా ప్రేమించేట్టు చేశాను. నా జీవితంలో, నా ప్రయాణంలో, నా యాత్రలో, నా చదువులో నేను చెప్పిన దాంట్లో 20 ఎకరాల భూమి ప్రజల నుంచి సేకరించి ఇచ్చాను. 20 ఎకరాల భూమి ఇవాళ అది 20 కోట్లు ఉంటుందో ఇంకెంత ఉంటుందో నాకు తెలియదు. నన్ను మర్చిపోవచ్చు, కానీ ఆ బిల్డింగ్ నన్ను ఎప్పుడు గుర్తు చేస్తాయి. ఏంది ఇంతసారి మామూలు టీచర్ ఏంది, 20 ఎకరాల భూమి సేకరించడం ఏంది, ప్రజలకు వేయటం ఏంది, అక్కడ స్కూళ్ళు పెట్టడం ఏంది, అది కేంద్ర లెవెల్లో పోయింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే చదివే ముఖ్యం. నిన్ను ఒక ఇంటికి పోయినా, అమ్మకు 4 మాటలు చెబుతాను పోయినా, మంచి అన్న ఒక మాట పాడంటే ఆమెకు సంబంధం ఈ చదువు గురించి చెబుతుంటే, అన్న అది వద్దులే కానీ ఒక సినిమా పాట పాడన్నా ఆమె నన్ను అడుగుతుంది. నిన్న సాయంత్రమే, ఎప్పుడుదో కాదు. నేనేం చేసేవాడిని అంటే, పిల్లగాడు పాఠాలు లేని ఫ్లూట్ పాడేవాడిని. ఎక్కువ ఫ్లూట్ అందుకని పాఠంతో పాఠం, లేకపోతే పద్యం కూడా అప్పటికప్పుడు కట్టి పాడేవాడిని. ఎందుకంటే పిల్లవాడు నా దగ్గర రావాలా, ఆ చదువుకోవాలని. పిల్లగాడు నా దగ్గర రావాలి, నా ఆధీనం కావాలి. అందుకని ఇందాక సార్ చెప్పినట్టు అద్భుతమైనటువంటి ఆలోచన. నీది కాదని నువ్వు అనుకుంటే రేపు నీ ఇంటికి నిప్పు పడుతుంది. నీది కాదు అని పక్క వాళ్ళ ఇంటికి పడ్డది అనుకుంటున్నావు, కానీ అది జరగదు. రేపు నీ ఇంటికి కూడా గాలి వస్తే నీ ఇంటికి కూడా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా పిల్లల చదువు. ఇంకొకటి అన్నారు సార్, మీరు అన్న విషయానికి నేను 30 సంవత్సరాల ఏజెన్సీలో పనిచేశాను. కాకులతో కాడవలలో మనుషులంటే రాని, మన భాష రాని వాళ్ళల్లో నేను పనిచేశాను. కానీ ఇక్కడున్న సమాజం ఏం చేస్తుందంటే, ఎంత చేసినా కూడా నీరు పల్లానికి పోయేటట్టు డబ్బున్న వాడి పక్కనే చేరుతుంది ఇక్కడ సమాజం. దీన్ని ఎలా మనం తీసుకురావాలి? అందుకని నేనేం చూశానంటే, పాటల ప్రయాణంలో
మాటల ప్రయాణములో, చేతల ప్రయాణములో నిజాయితీగా నిలబడే మనిషి తయారు చేయడానికి కోసం నేను ఉన్నాను. ఇది ఆ మనిషి ఒక బాబు బద్రునాయక్, అది ఇప్పుడు ప్రయాణం కాదు అయింది. నేను అడిగాను, ఏం బాబు నీ పరిస్థితి ఏందన్నాను. సార్ నా జీవితం ఇలాగనే అయిపోవాలన్నాడు. అంటే సావిత్రిబాయి ఆశయ సాధనలో, అంబేద్కర్ ఆలోచన విధానంలో బద్రునాయక్ అనేటటువంటి వాడు ఇక్కడ ఒక పెంట దెబ్బ మీద మొలిసినటువంటి ఒక మొక్క. ఆ మొక్క పరిమళాలు ఈ సమాజానికి అందాలంటే ఈ బాటలను ప్రయాణం చేద్దాం. నా సాధ్యమైనంతవరకు అనేక పాటలు నేను రాస్తాను. ఒక పద్యం పాడవన్నారు సారు, ఆ పద్యం పాడి మళ్ళీ కొద్ది కొనసాగిపిస్తాను. ఇది ఇప్పుడు కాదు. గుర్రం జాషువా గారంటే మీకు ఏమైనా తెలుసమ్మా? తెలుసా మీకు? మీకు తెలియకపోతే ఇప్పుడు నేను తెలియజెప్తా. నీ గురించి ఏమి రాసినో ఇప్పుడు చదువుతా. నీ స్త్రీ కంటే పురుషుండు శ్రేష్ఠ మనసు సిద్ధాంతములు చేసి, స్త్రీ కంటే పురుషుండు సిద్ధాంతములు చేసి, తహటహకుల్ కంఠములెత్తి స్త్రీ జగతి కన్యాయంబు గావించిరో. నువ్వు వంటలోనే ఉండంటే ఇటు కుందేలే కావాలి, చదువుకు నువ్వు పనికిరావు. పిల్లకి స్నానం చేయటానికి స్నానం చేయించు, పిల్లగాళ్ళకు బూట్లే, పిల్లగాళ్ళ చెప్పులే. అది నీ పాత్ర. స్త్రీ కంటే పురుషుండు శ్రేష్టముడనుసు సిద్ధాంతములు చేసి, తహటాకుల్ కంఠములెత్తి శ్రీ జగతికి అన్యాయముగా వించురో. ఏ కాలంబున పుట్టి నిబంధలవే నాటి స్వాతంత్రముల్ స్త్రీకిన్ మారు సమాన గౌరము విభూతి నిగంతకు అర్హమా. వాళ్ళు ఏమన్నారా, స్త్రీకి స్వాతంత్రం ఎందుకు అంటున్నారు? అరే అది నీకు న్యాయమేనా అని సావిత్రిబాయి పూలు అడిగింది. మీరు చేసేది న్యాయమేనా? స్త్రీకి స్వాతంత్రం వద్దా? ఆమెకు వెలుగులో ఉండొద్దా? చీకట్లో ఉండాలా? అందుకనే ఇక్కడ ఏమని రాశానంటే నేను భారతవనులు ఆరను జ్యోతి చదువుల తల్లి నీవేనమ్మా. హక్కుల కొరకు దండోరేసి దిక్కులు మోగల గర్జన చెయ్యి. హక్కుల కోసం దండోరేసి దిక్కులు మోగల గర్జన చెయ్యి. అడుగుకుంటే హక్కులు పొందలేవు ఎప్పుడు, తాడో పేడో రణమను నీవు తెలుసుకోవాలి ఇప్పుడు. ఓ స్త్రీ, ఓ మహిళ నువ్వు మేలుకో, ఇక నుండి దేశాన్ని ఏలుకో. నీ ఆనాడు నీ పాత్ర వంట రూము తీర్థయాత్ర, అత్తమామ సేవలే అనురాగపు ప్రేమయాత్ర. ఇంటికి నిన్ను బందీ చేసిరి ఆనాడు, సేద తీరు హక్కులేని శ్రమ విభనాయి నాడు. అది ఇప్పటికైనా నీ పాత్ర భర్త చెప్తే వినాల్సిందే, భర్త కొడితే పడాల్సిందే. నిన్న ఒక అమ్మ తట్టుకోలేక భర్తను తీసుకొచ్చి రోడ్డు మీద ఉరిదీసి గొంతు కోసింది. నిన్న ఎంత ఆ తల్లి ఎంత టార్చర్ పడి ఉంటే ఆ పని చేసి ఉంటుంది. భర్తను తీసుకొచ్చి రోడ్డు మీద ఉరేసి గొంతు మీద కాలేసి కత్తి పెట్టి ఆ దాన్ని తీసింది. ఎందుకంటే భర్తల యొక్క బాధలు కూడా ఉన్నాయి. అవన్నీ సమస్య పరిష్కారం కావాలంటే చదువు ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు చాలా ఎండలో కూర్చున్నారు. ఇక్కడ వీర నారీమణుల ఆశయ సాధన సమితి వీరులు నారీమణులు, అక్కడ మీ చరిత్ర ఉంది. ఎక్కడ మీ చరిత్ర ఉంది? ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర మీ చరిత్ర ఉంది. ఎక్కడనే మీ మొల్లా దగ్గర మీ చరిత్ర ఉంది. అక్కడ ఆనాడు కూడా కవితం రాసిన మొల్లా. ఇక్కడ కూడా మీ చరిత్ర ఉండాలి అని మీ ప్రయాణంలో, మీరు సాగించే ప్రయాణంలో మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తూ, స్త్రీ యొక్క అభ్యుదయము, స్త్రీ యొక్క స్వేచ్ఛ, స్త్రీ యొక్క భావ స్వేచ్ఛ, స్త్రీ యొక్క ఆర్థిక స్వేచ్ఛ, స్త్రీ యొక్క సమాన స్వేచ్ఛ, స్త్రీ యొక్క అన్ని రంగముల నుండి ఆమె అంతరిక్షాన ఎగరాలి. ఇప్పుడు కూడా అంతరిక్షంలో కూడా తీయపోయింది. ఇంకా బడుగు బలహీన వర్గాలు చదువుకి సాధన చేసినా కూడా రావట్లేదు. మారిన రోజులు మారిని. ఈ రోజులు తగ్గట్టు మనం కూడా అన్ని విషయాల ముందుండి ఈ స్త్రీల జనోద్ధరణ కోసం, సావిత్రిబాయి ఆశయాల సిద్ధి కోసం మీరందరూ ఇక్కడ స్థాపించినందుకు మీకు కూడా మా సహకారాలు ఉంటాయని, అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇంకా ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. ఎందుకంటే ఆమె గారు ఎప్పుడో చరిత్ర పుట్టలో ఎక్కి ఆల్రెడీ పాఠ్య పుస్తకాల్లో కూడా ఎక్కి ఉన్నారు. ఆమె గురించి తెలవని వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు
మనమందరం అనుకునేది వెనుకబాటుతనం. అప్పుడంటే వెనుకబాటుతనం ఎలాగొచ్చిందంటే బ్రిటిష్ వారు మనం పాలిస్తున్నారు కాబట్టి వెనుకబాటుతనం వచ్చింది. అప్పుడు వెట్టి చాకిరి చేసి మనమందరం వాళ్ళ కింద బానిసలుగా బతికాం కాబట్టి అప్పుడు ఉద్యమాలు కావాల్సి వచ్చింది. అప్పుడు ఉద్యమాలు ఎందుకు అవసరం వచ్చిందంటే అందుకే అప్పుడు ఎవరికి జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని వాళ్ళు పాటుపడ్డారు. కానీ ఇప్పుడు సమాజంలో, నేటి సమాజంలో అలా కాదు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళే, అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళే పెద్దవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే మనం వెళ్ళి మన డబ్బు ఉన్న వారి దగ్గర ఏ క్యాస్ట్ అన్నా కానివ్వండి, క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు ఇక్కడ. డబ్బు లేకపోతే ఎవడన్నా వెళ్ళి సార్ అనాల్సిందే. మనవాడు ఎస్టీ ఓడు ఎస్సీ ఓడు ఉంటాడు. ఎస్టీ ఓడి దగ్గర డబ్బులు ఉన్నా ఎస్సీ ఓడి వెళ్ళి సార్ అనాల్సిందే. ఒకవేళ ఎస్సీ ఓడి దగ్గర డబ్బులు ఉంటుంది, ఎస్టీ ఓడి దగ్గర డబ్బులు ఉండదు, వాడు కూడా వెళ్ళి సార్ అనాల్సిందే. ఇక్కడ క్యాస్ట్ కాదు, మనలోని డబ్బు అనేది అలాగా మనల్ని వర్గాలుగా విభజించింది. ఆ వర్గాల్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేం. డబ్బులుంటే ఆయన సార్ అనాల్సిన అవసరం ఉందా? సార్ అంటే ఓన్లీ రెస్పెక్ట్. కానీ మనం బానిసలు అవుతున్నాం. ఇంకా ఇప్పటికీ సమాజంలో బానిసలుగా మిగులుతున్నామంటే కారణం అదే, డబ్బే. స్వతంత్రం కోసం గాంధీజీ ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టపడ్డ గాంధీజీ స్వతంత్రం కోసం కష్టపడితే మనం ఇప్పుడు బానిసలుగా ఎందుకు బతుకుతున్నాం? ఆ స్వతంత్రం అనేది గాంధీజీ లాక్కున్నాడు. మళ్ళా ఆ డబ్బు పేరు మీద మన గాంధీజీ బొమ్మ పెట్టి ఆ బొమ్మ కోసం నువ్వు పోరాడరా అంటే అది ఏంటి? అది బానిసత్వం కాదా? మనం ఇప్పుడు బానిసం అన్నట్టుగా ఆ డబ్బు అనేది బానిసల్ని చేస్తుంది మనుషుల్ని సంఘంలో. ఇప్పుడు ఎవరైనా కద్దరు చొక్కా వేసుకొని వచ్చిన వాళ్ళు ముందు మాట్లాడవచ్చు, జ్ఞానం ఉన్నోడు వెనక మాట్లాడాలా. ఎందుకంటే కద్దరు చొక్కా వాళ్ళకి మనం విలువ ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇస్తున్నాం. వాడు మాట్లాడితే మాటలే మనకి జ్ఞానం అని మనం అందరం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు డీజీపీ స్థాయి, ఎస్ఐ స్థాయి, ఐఏఎస్ స్థాయి వాళ్ళు కూడా వెళ్ళి కద్దరు చొక్కా దగ్గరికి వెళ్ళి సార్ అని వాళ్ళు వచ్చేదాకా క్యాన్వాయ్ దగ్గర నుంచోవాలా, తర్వాత ఇవన్నీ చూడాలి. విజ్ఞానం ఉంది వాడికి, కానీ ఏం సుఖం? ఒక లిటరేచర్ దగ్గర కూడా వెళ్ళి, చదువు రాని వాడి దగ్గర కూడా వెళ్ళి, ఐఏఎస్ కూడా, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఏ ప్రశ్నలు అడుగుతారా, ఏందా అది ఇదని, ఇవన్నీ చట్టాల్లో లుసుకులు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మా ఎస్టీ క్యాస్ట్ అమ్మాయి. పాపం ఆమె ఎప్పటి నుండో ఒక భర్త తను వదిలేసిందంట. పాపం ఆమె ఏ మీటింగ్కి వచ్చినా వస్తుంది. ఈ వీరనారు మనులు ఆశయ సాధనలో వీళ్ళు వాళ్ళ అమ్మాయిని కొంచెం వాళ్ళ హస్బెండ్ని ఆమెని కలుపుతారేమో అన్న బాధతో వస్తుంది. ఈ చట్టాల్లో లుసుకులో ఆమె తిరగలేకపోతుంది. ఆమెకు అసలు నాలెడ్జ్ లేదు. ఆమెకు ఏ బాధలు, ఎన్నో బాధలు ఉన్నాయి. ఛార్జీకి డబ్బులు ఉండవు. పొద్దాక వాళ్ళ ఆయన కోసం వస్తుంది. అంటే ఈ చట్టాల్లో లుసుకులు ఇంకా ఉన్నాయి. ఈ చట్టాల్లో లుసుకులను తీసేసుకొని ఉన్న వాళ్ళు లేని వాళ్ళని ఇలాగ ఈ డబ్బు వల్ల చాలా మంది ఇంకా అణగారిపోతున్నారు. కాబట్టి మనం ఎంతమంది ఎంత మాట్లాడుకున్నా ఈ 4 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. వాడు బాగా మాట్లాడండి, వీడు బాగా మాట్లాడండి అని చెప్పుకోవడం, ఇదే సమాజం ఇప్పుడు తీరు. ఇక దీన్ని ఎవరు బాగు చేయలేమన్న బాధ కొంతమందికి, బాగు చేసుకుందామన్న బాధ కొంతమందికి. కానీ ఇవి ఎప్పుడు మారు. డబ్బు ఉన్నన్ని రోజులు లిటరేచరా, జ్ఞానం ఉన్నోడా, జ్ఞానం లేనోడా, ఇవన్నీ పనికిరాని సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఇలాంటి సమాజాన్ని మనం మార్చాలని మనం కూడా మన వంతు కృషి చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళందరూ అలాంటి బాధలు పడ్డప్పుడే వాళ్ళకి తెలిసింది, అరే మనం ఇలాంటి బాధలు ఎందుకు పడుతున్నాం, మన దగ్గర పవర్ లేకనే మనం బాధపడుతున్నాం. ఇప్పుడు అలాంటి డబ్బు ఉన్న వాళ్ళు ఈ సమాజంలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. మన చేతిలో నుండి మొత్తం లాగేసుకున్నారు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం నీతిగా బతకడం, ఎదుటి వారిని ఏమన్నా బాధల్లో ఉంటే వాళ్ళ కష్టాలు మనం తీర్చడం వరకే మన బాధ్యత.